ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆయన భార్య బ్రిజిట్ మాక్రోన్కు సంబంధించిన ఓ వివాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. గతంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ను ఆయన భార్య బ్రిజిట్ విమానంలో కొట్టారనే విషయంపై పెద్ద రచ్చ జరిగింది. ఇరాన్కు చెందిన ప్రముఖ నటి ఫర్హానీతో అధ్యక్షుడు మాక్రోన్తో సన్నిహిత సంబంధాల వల్లే ఈ గొడవ అంటూ ఇప్పుడు తాజాగా విడుదలైన ఓ పుస్తకం మరింత చర్చకు దారితీసింది. An almost perfect couple పేరుతో ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఫ్లోరియన్ టార్డిఫ్ రాసిన పుస్తకంలో ఫ్రాన్స్ అధ్యక్షుడి కుటుంబ వివాదం వెలుగు చూసింది. మాక్రోన్, ఇరానియన్ ఫ్రెంచ్ నటి ఫర్హానీ మధ్య నెలల పాటు సన్నిహితంగా మెసేజ్లు కొనసాగినట్లుగా రచయిత పేర్కొన్నారు. నువ్వు చాలా ఆకర్షణీయంగా ఉన్నావంటూ ఫర్హానీ పంపిన మెసేజ్ కు నువ్వు చాలా అందంగా ఉన్నావంటూ మాక్రోన్ స్పందించినట్లు పుస్తకంలో వెల్లడించారు. ఈ మెసేజ్లను మాక్రోన్ భార్య బ్రిటన్ విమాన ప్రయాణ సమయంలో చూసిన తర్వాతే ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయని రచయిత పేర్కొన్నారు. గతేడాది వియత్నాం పర్యటన సమయంలో విమానం దిగేటప్పుడు బ్రిజిట్ మాక్రోన్ ముఖాన్ని తోసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో అది సరదాగా జరిగిన ఘటన మాత్రమేనని మాక్రోన్ దంపతులు వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు కొత్త పుస్తకం రావడంతో ఆ వీడియోపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ ఆరోపణలను బ్రిజిట్ మాక్రోన్ పూర్తిగా ఖండించింది. మాక్రోన్ కు ఫర్హానీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఎలిసీ ప్యాలెస్ కూడా ఈ వార్తలను ఫేక్ న్యూస్ గా కొట్టిపారేసింది. మరోవైపు ఫర్హానీ కూడా గతంలో ఇలాంటి వార్తలను ఖండించారు. అయితే తాజా పుస్తకం విడుదలతో ఫ్రాన్స్ రాజకీయాల్లోనే కాక అంతర్జాతీయ మీడియాలోనూ ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.